దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్మి దేవాదేవుని స్తుతిస్తున్నాను. అదే క్రమంలో అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యధానాలను కూడా అనుసరిస్తూ ఆత్మీయంగా మేలులు పొందుచున్నారని నమ్మి కూడా దేవుని స్తుతిస్తున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఈ మాట దేవుడు యెహోషువతో చెప్తూ ఉన్నాడు. ఆ ముందు 7-8 వచనాల్లో కూడా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండు. ఆ ముందు 6-7 వచనాల్లో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండు, దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు పఠించాలి, బోధించాలి అని చెప్పి చాలా ఇన్స్ట్రక్షన్ చెప్తూ వచ్చారు. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను అని చెప్తూ వచ్చారు. చెప్తూ వస్తూ ఇప్పుడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా అని చెప్తూ భయపడొద్దు, జడియొద్దు అని చెప్తూ ఆ చివరి ఫ్రేజ్ని నేను చదువుతున్నాను. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును అని చెప్తున్నాడు. ఎక్కడికి నడవాలి యెహోషువ అని అంటే, ఎక్కడైతే మోషే చనిపోయాడో అక్కడి నుండి ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దాన దేశంలోనికి ఇశ్రాయేలును నడిపించడానికి యెహోషువను సన్నద్ధం చేస్తున్నాడు. యెహోషువ నడవాలి. అయితే యెహోషువకు ఆవరించినటువంటి అనేకమైనటువంటి భయాలు ఉన్నాయి. యెహోషువ ఏ విధంగా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి, యెహోషువ ఏ విధంగా ముందుకు నడవాలో తెలియనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో దేవుడే కలుగు చేసుకొని యెహోషువను ధైర్యపరుస్తూ, యెహోషువను పురికొల్పుతూ, నేను నీకు తోడై ఉంటాను, నీవు నడుచు మార్గమంతటిలో తోడై ఉంటాను. అంటే నీవు నడిచే ప్రతి అడుగులో నేను నీకు తోడై ఉంటాను. నీవు నడిచే ప్రతి అడుగు వాగ్దాన భూమికి, వాగ్దాన దేశానికి నడిపించేలాగా నేను నీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు. నువ్వు వేసే ప్రతి అడుగు ఏ వాగ్దానం అయితే నేను చేశానో ఆ వాగ్దాన దేశానికి చేరేలాగా నేను నీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు. కనుక యెహోషువను ధైర్యపరుస్తున్నటువంటి దేవుడు, యెహోషువను పురికొల్పుతున్నటువంటి దేవుడు, యెహోషువను నడిపిస్తున్నటువంటి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మనలను కూడా నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఏ భయాలు మనల్ని ఆవరిస్తున్నప్పటికీ ముందు ఏం జరగబోతుందో అన్నప్పుడు వాట్ నెక్స్ట్ అని మన జీవితాలను మనం పరిశీలిస్తున్నప్పుడు ఏం జరగబోతుందో అనిశ్చితకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. నిన్ను విడువను, ఎడబాయను, భయపడవద్దు, జడియవద్దు అని చెప్పి ముందు చెప్పిన మాటలతో పాటు నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. అయితే ఆయన తోడుగా మన జీవితాలకు ఉంటున్న క్రమంలో మనం ఆయనను తోడుగా చేసుకొని నడవగలిగే విశ్వాసపు అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఏ వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడో, ఏ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి మనల్ని దేవుడు నడిపించాలో ఆ నడిపించే క్రమంలో ఆయన చేయి పట్టుకొని మనం ఆయన ఏ విధంగా నడిపిస్తాడో ఆయన నడిపింపుకు మనం అప్పగించుకున్నప్పుడు ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోగలం. ఇదిగో యెహోషువ ఇక్కడి నుంచి బయలుదేరి అనేక యుద్ధాలు చేయవలసి ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరి అనేక ఇబ్బందుల గుండా వెళ్ళవలసి ఉన్నది. ఇక్కడ నుంచి బయలుదేరి చాలా బృహత్తరమైన కార్యాలు నిర్వర్తించవలసి ఉన్నది. అయితే ఆ పరిస్థితుల్లో దేవుడు యెహోషువను బలపరిచిన మాట ఆ మాట. దేవుడు యెహోషువను బలపరిచిన మాట ఆ మాటను ఒకసారి నేను మళ్ళా నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. దేవుడు మనల్ని కూడా ఈ వాక్యం ద్వారా, దేవుడు మనల్ని కూడా ఈ మాట ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. కనుక ఆ మాటను మనం స్వీకరిద్దాం. దేవా, ఈ సంవత్సరంలో నేను నడవాలి. భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో నాకు తెలీదు. నా భవిష్యత్తుని ఎరిగిన దేవుడవు నీవు నన్ను నడిపిస్తే నేను నడుస్తాను ప్రభా. నీవు నన్ను నడిపించగా నేను నడిచే నడక నాకు ఆశీర్వాదం ప్రభా.
అనేటువంటి ఆలోచనతో దేవుని వైపు చూద్దాం. దేవుడు మనం నడిపిస్తూ ఉండగా మనం నడుస్తూ ఏ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలో ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, జీవము కలిగిన మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు నడుచు మార్గం అంతటిలో దేవా, నిజమే ప్రభా, యెహోషువతో మీరు మాట్లాడిన మాటను మేము కూడా స్వతంత్రించుకుంటున్నాం ప్రభా. మేము నడిచే మార్గం అంతటిలో మీరు మాకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడవు, మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడవు ప్రభా. దేవా, వాగ్దానాలను స్వతంత్రించుకొనగలుగునట్లుగా మేము వేసే ప్రతి అడుగు మా వాగ్దానాలకు చేరువయ్యే విధంగా తప్పిపోకుండా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ వాగ్దానాలను స్వతంత్రించుకొనగలిగే కృప మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.